అండి లక్ష్మీపార్వతి గారి విషయానికి వస్తే ఎప్పుడైతే అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ బొకే పెట్టడం కానీ ఇక్కడ సమాధి దగ్గర కానీ ఎన్టీఆర్ గారి మార్గ్ దగ్గర కానీ బొకే పెట్టడం తర్వాత నిన్న ఆమె మాట్లాడిన మాటలు చూస్తుంటే ఇంకా చాలా స్కాములు చేశాడు చంద్రబాబు నాయుడు, లక్షల కోట్లు తిన్నాడు. సో వీటన్నిటికీ కూడా అతను సమాధానం చెప్పాల్సి ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే మీరు ఎలా తీసుకుంటారు? అంటే ఆవిడ నాకు తెలుసు, అంటే నేను విన్నప్పటి నుంచి, అంటే నాకు ఆమె డైరెక్ట్ గా తెలియదు, నేను విన్నంత వరకు ఇంకా ఆవిడ ఎంత పవర్ హంగ్రీ అంటే, ఇప్పుడు నిజంగా ఒక పెళ్లి చేసుకొని ఒక కుటుంబానికి భారీగా వచ్చినప్పుడు ఆ పార్టీ సుభిక్షంగా ఉండాలి, ఆ ఫ్యామిలీ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటారు. కానీ ప్రతిదీ నా చేతిలో ఉండాలి, నా గుప్పిట్లో ఉండాలి, ఎమ్మెల్యేలు ఎట్టుపోయినా నాకు బాధ లేదు, నేను సూట్ కేసులు సర్దుకొని టైంకి నేను జంప్ అయిపోవాలని అనుకునే వ్యక్తి ఈరోజు బయటకు వచ్చి ఏదన్నా వాగిద్ది. ఆవిడకి లేదు కదా. ఆవిడేంటి నన్ను తీసుకెళ్లి కుర్చీలో కూర్చోపెట్టండి, కోట్లని నాకు అప్పచెప్పండి అంటే ఎవరు నువ్వు అసలు? నీ అర్హత ఏంటి? ఎందుకు అప్పచెప్పాలి? నీకు అప్పచెప్పలేదు కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరు నీకు దుర్మార్గుల్లా కనిపిస్తారా? సరే, ఇప్పుడు ఆమె వెళ్ళి బొకేలు పెట్టుకుంటుందో లేకపోతే పూలమాల మెడలు వేసుకుని ఊరంతా ఊరేగమనండి, నాకేం నష్టం లేదు. ఆవిడ బుర్రకథ చెప్పుకుంటుందో హరికథ చెప్పుకుంటుందో మాకైతే ఒక్క గంట ఫరక్ కూడా పడదు. 100% చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇలాంటి సీనియర్ మోస్ట్ పెయిడ్ ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు ఎంతమంది చూసుంటారండి బాబు గారు. సో వీళ్ళకి కూడా సమాధానం ఇవ్వటం అనేది ఇంకా ఇప్పుడు ఆవిడ కూడా అదే చెప్తున్నారు. అంటే ఈ జూనియర్ ఆర్టిస్టులు పెయిడ్ ఆర్టిస్టులు వచ్చి మాట్లాడుతున్నారు, ఇంకా నేను మాట్లాడాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గురించి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరి మిమ్మల్ని అందరినీ కూడా ఆవిడ పెయిడ్ ఆర్టిస్టులు అని అంటున్నారు. మమ్మల్ని కాదండి ఆవిడ అంటుంది. ఆల్రెడీ రోజాను కొడాలని ఇలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, ఆ ఆర్టిస్టులు ఉండగా మళ్ళీ నేను ఇందుకు తీసుకొచ్చాడు, నాకు పేమెంట్ కూడా ఇవ్వట్లేదు జగన్ సరిగ్గా అని చెప్పి ఆవిడ ఉద్దేశం. మమ్మల్ని కాదు 100% అది. ఆ జూనియర్లు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు అని. అంటే దోమల విషయంలో కూడా ఇప్పుడు ఆమె తీసుకొచ్చింది ఏంటంటే, దోమలు లేకుండా చేసిన మహావీరుడు, అప్పుడు ఫ్లెక్స్లు కూడా వేసిర్రు, అవన్నీ కక్ష కట్టి జైలుకి పంపించినట్టే ఉందని చెప్తుంది ఆమె. అంటే ఒక ఫార్మాసియం అరెస్ట్ గురించి ఇట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఆవిడకి ఏం తెలుసు అండి? ఆవిడ ఎంతో కరెక్ట్. అసలు వైసీపీ వాళ్ళకి ఎవరికి కరెక్ట్ రాంగ్ అనేది తెలియవండి. అన్న చెప్పాడా మనం వాగామా వచ్చి అంతే. అసలు ఏమైనా సెన్సిబిలిటీ, క్రెడిబిలిటీ, ఇప్పుడు నేను ఎంత టీడీపీలోనా, బాబు గారు ఎప్పుడు అలా గైడ్ చేయరు. అసలు ఇప్పుడు గైడ్ చేసినా సరే నాకు తెలిసి చదువుకున్నోడు ఎవడు బయటకు వచ్చి ఇలాంటి అయితే మాట్లాడరు. అట్లీస్ట్ ఇఫ్ సమ్వన్ ఈస్ అరెస్టెడ్ యూ హ్యావ్ టు టాక్ ద డీటెయిల్స్ అండ్ క్రెడిబిలిటీ ఆఫ్ ద కేస్. అంతగా నా నోటికి వచ్చింది వాగుతా, నేను వాగాం కాబట్టి నెక్స్ట్ నాకు మినిస్టర్ ఇస్తాడో లేకపోతే నెక్స్ట్ ఇంకేదో పదవి ఇస్తాడో, నేను మళ్ళీ డబ్బులు కొట్టేయచ్చామని చెప్పి అయితే మరి ఐ డోంట్ నో. ఇంకా అసలు వీళ్ళు మోస్ట్ సిల్లియస్ట్ పీపుల్ అన్న నా వరకు అయితే. మరి ఐ డోంట్, మీరు నన్ను అలా అడిగితే నాకు సిగ్గేస్తుంది మాట్లాడటానికి. దోమలను చంపాడు కాబట్టి దోమ కక్ష తీర్చుకునే అంట. ఇంకేం చెప్పాలండి ఈవిడికి అసలు? ఏమోలే, ఆవిడ ఏజ్ అలాంటిది, ఇంకైనా మాట్లాడడానికి కూడా లేదు. అంటే ఇంకోటి అంటే కావాలని నన్ను నా భర్తని రోడ్డుకి ఇచ్చారు, నా భర్త చనిపోవడానికి కూడా కారణమైన వాళ్ళు వీళ్ళు, నేను ఇప్పుడు రోడ్డు మీద ఉన్నానంటే కారణం చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఆమె చెప్పడం జరుగుతుంది. మరి దీన్ని ఎలా తీసుకోవచ్చు? ఏ రోడ్డు మీద ఉన్నారు చెప్పండి, ఇప్పుడు మా వాళ్ళు వస్తారు, దిల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఏ రోడ్డు మీద ఉన్నారు? రోడ్డు మీద ఉంటే ఇలా ప్రెస్ మీద వచ్చి మాట్లాడిద్దా? రోడ్డు మీదే ఉంటే నిజంగా సూట్ కేసులు సర్దుకొని ఆ రోజు పరిగెత్తుకొని వెళ్తే కూడా ఈ రోజుకి కూడా బాబు గారి ప్లేస్ లో ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తాను, లక్ష్మీ పార్వతి గారు కానీ, ఆర్జీవి కానీ, ఇలాంటి కొన్ని పేడి కుక్కలు ఉంటాయి, పోసాని కానీ, ఇలాంటి వాళ్ళు ఒక్కసారి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని అగేన్స్ట్ గా మాట్లాడమనండి, ఆయన చేసిన అన్యాయాల గురించి చెప్పమనండి, బాబాయ్ గారి హత్య గురించి మాట్లాడమనండి, ఇలా బతుకుంటారు నెక్స్ట్ మినిట్. వాళ్ళకి కూడా తెలుసు ఆ విషయం. జస్ట్ ఏంటంటే బాబు గారు డెమోక్రసీని, కాన్స్టిట్యూషన్ 100% నమ్ముతారు. ఒక మృదు స్వభావి, ఎవరి మీద కూడా అంత ఇదిగా వెళ్ళరు. మేము మాట్లాడినా కూడా మమ్మల్ని కూడా కరెక్ట్ చేస్తారు. ఇఫ్ ఐఎమ్ టాకింగ్ అవుట్ ఆఫ్ మై లైన్, అంత డిసిప్లిన్ గా ఉంటారు. ఒక ఈజ్ అన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ కాబట్టి నీ ఇష్టం కత్తులు చూస్తున్నారు అంతే. ఇష్టం ప్రతి కుక్క వాగుతుంది, ఇంకా మాకు కూడా నోరుంది మేము కూడా అరవచ్చు అన్నట్టుగా అంతే, జస్ట్ గెట్ ఇన్ టు ద లైమ్ లైట్. లేదంటే మాట్లాడమని చూడండి. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అగేన్స్ట్ గా మాట్లాడలేదు వీళ్ళందరూ? మొన్న బావే హత్య జరిగింది, ఎందుకు ఆర్జీవి మాట్లాడలేకపోతున్నాడు? పొద్దుగూకులు ఎక్కడ ఏం జరిగినా సరే వచ్చి క్రైసిస్ మీద సినిమాలు తీసే ఆర్జీవి ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు ఇంట్రెస్టింగ్ గా కనిపించట్లా బాబాయ్ హత్య మీద? అన్ని ఉన్నాయి, అన్ని ట్విస్ట్ అండ్ టేల్స్ ఉన్నాయి దాంట్లో. మళ్ళీ నోటీసులు వచ్చినాయంట లేటెస్ట్ గా భారతి గారికి, నేను లైక్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా. దెన్ వై పీపుల్ ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఇట్? నీ సొంత పార్టీలోనే నీ పైన ఉన్నాడు ఒక దొంగ, 16 నెలలు జైల్లో సర్వ్ చేసి వచ్చాడు, 43,000 కోట్లు ఈడీ స్వాధీనం చేసుకుంది. ఆడిని దొంగగా నీ పైన సలాం కొడతా నువ్వు వచ్చి బాబు గారి 300 కోట్లు స్కామ్ లో ఇరుక్కున్నాడు, దొంగ దొంగ అని చెప్పి ఎవడ్రా బాబు మీరు అంతా అనిపిస్తుంది నాకు. గజ దొంగ గురించి కింద పని చేస్తున్న వాళ్ళు వచ్చి మమ్మల్ని దొంగ అంటున్నారు, అది మా బాధ.